హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నెయ్యి చేసుకున్నా. ఎలా చేసిందో మీరు చూడండి. ముందుగా అయితే మనం రోజు కలెక్ట్ చేసుకున్న మీగడని ఒక గిన్నెలో వేసి చేయితో బాగా తిప్పుకోవాలి. అలా తిప్పుకుంటే ఏంటంటే మనకైతే వెన్న ముద్ద అనేది సపరేట్ అయిపోతుంది. ఆ సపరేట్ అయిపోయిన వెన్న ముద్దనైతే వాటర్ పోసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. అట్లా వాష్ చేసుకుంటే వడబోసినప్పుడు మనకి ఎక్కువ వేస్టేజ్ ఉండదు కాబట్టి తొందరగా నెయ్యి అనేది ఫిల్టర్ అయిపోద్ది. చూడండి, ఇలా వెన్న ముద్ద సపరేట్ అయిన తర్వాత వాష్ చేసుకొని మనం ఒక గిన్నెలో పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి ఆ వెన్నె ముద్దనైతే స్టవ్ మీద పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్న తర్వాత లైట్గా అది కరుగుతూ ఉంటుంది కదా, మొత్తం కరిగిపోయి లిక్విడ్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లేమ్లో పెట్టాలి. ఫుల్ ఫ్లేమ్లో పెడితే మాత్రం మనకి నెయ్యి స్పీడ్గా కాగిపోతుంది కదా. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చినప్పుడు మనకి నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. అలా స్మెల్ వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయితే మాత్రం నెయ్యి రెడీ అయిపోయినట్టే. వడపోసుకుంటే మనకి స్వచ్ఛమైన నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.